మా యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు దుగ్గిరాల వెళ్ళని పసుపు గురించి రీసెర్చ్ చేద్దామని చాలా బ్రాండ్ చూసిన తర్వాత నాకు ఒకటి కింగ్ మేకర్ అనిపించింది. నో యాడెడ్ కలర్స్, నో ప్రిజర్వేటివ్స్ లాగా ధనలక్ష్మి బ్రాండ్ పసుపు పొడి. ర్యాండమ్ జనాన్ని కలిసినా కానీ ఆ బ్రాండ్ గురించి చాలా బాగా చెప్పారు. వారి మాటలు వింటుంటే నాకు నిజంగా ట్రస్ట్ వద్ద అనిపించింది. వారి మాటలు మీరే వినండి. బ్రాండ్ ఈ గత 40 సంవత్సరాల నుంచి బ్రాండ్ చాలా మార్కెట్ బాగుంది. వాళ్ళు మంచి క్వాలిటీ వాడతారు. మంచి క్వాలిటీ కూడా ఎక్కడ లేని క్వాలిటీ. ఈ ఆంధ్రాలో బాగా ఫేమస్ అయిపోయింది. అమెరికా కూడా ఇక్కడి నుంచే పంపిస్తారు, పోయి పంపిస్తుంటారు. దీనికి కల్తీ కానీ మోసం కానీ వ్యాపారం చక్కగా ఉన్నది. తీసుకు ఆరోగ్యంగా బాగా మంచిగా వాడతారు. ఎందుకంటే బ్రాండ్ దుగ్గిరాల్లో ఉన్నా కూడా చెప్పుకుంటారు కానీ ఎందుకంటే మంచి బ్రాండ్ లేదు. అదొకటి ధరలు కూడా సరసమైన ధరకి అమ్ముకునే వాళ్ళు కూడా చూస్తారు. బాగానే కలర్స్ అవన్నీ ఏమైనా యాడ్ చేస్తారా? ఏమన్నా కలర్స్ కానీ నూకల పిండి కానీ వేసే వాళ్ళు ఉన్నారు కానీ అసలుకి ఒప్పుకోరు. పుచ్చిపోయిన సరికి కూడా వీళ్ళు ఒప్పుకోరు. మంచి క్వాలిటీ చేస్తారు. మన దగ్గర తెలంగాణ నిజామాబాదు, ఆరుమూరు, తమిళనాడు, ఈ రోడ్డు నుంచి వచ్చి తెచ్చుకుంటారు. క్వాలిటీ అవి మంచి క్వాలిటీ, వాసన బాగుంటది అనమాట. ఇక్కడ మన ఏరియా వాసన ఉండదు. సరుకు కూడా నా సరుకు మనది సరుకు క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. అది కూరలో కూడా బాగుంటది, ఆరోగ్యం కూడా బాగుంటది. ఇక అంతకంటే మనం చెప్పేది పెద్ద అయిన ఓనర్ గారు అసలు జనాన్ని మోసం చేస్తున్నాడు. అట్లా ఈ కొడుకులు కూడా మెయింటైన్ చేసుకుంటారు. ఎన్ని ఇయర్స్ నుంచి బ్రాండ్? వీళ్ళు ఇప్పుడు ఎవరు ఇది చూసుకుంటారంతా? కుమారుడు కోడి బస్సు గారని ఆయన పెట్టాడు. ఆయన ఇప్పుడు వచ్చింది పెద్ద గారు. క్యాన్వాస్ బోనవాస్ కూడా ఆయన అట్లా బడాలు చెప్పుకోవడం క్వాలిటీ మెయింటైన్ కాబట్టి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ప్రతి వాళ్ళు వస్తారు ధనలక్ష్మి బ్రాండ్ అంటారు. అది ధనలక్ష్మి బ్రాండ్ ఎక్కడ అడుగుతారండి. వాడతాం అట్టాగా ఉండదు, క్వాలిటీ అట్టాగా ఉండదు. వాళ్ళు చేతి అట్టా చేస్తారు. అందుకని మనం కనీసం చెప్పులు వేసుకుని లోపలికి రానిరాడు. వచ్చిన వాళ్ళు కానీ పని చేసుకుంటే వాళ్ళు కానీ చెప్పులు వేసుకుని లోపలికి వెళ్ళలేరు. అంత మెయింటెనెన్స్ ఒకటి. ఇప్పుడు ధనలక్ష్మి బ్రాండ్ ని నమ్ముకొని ఎంత మంది పనిచేస్తున్నారు ఇక్కడ? ఎన్ని ఫ్యామిలీస్? కార్మికులు వచ్చేసి లేడీస్ ఒక 60 మంది ఉన్నారు. జెంట్స్ వచ్చేసి 10 మంది ఉన్నారు. కుమ్మస్తారు 10 మంది కుమ్మస్తారు. అందరూ బాగుంది. మొత్తం కలిపి 80. ధనలక్ష్మి బ్రాండ్ గురించి చెప్తున్నానంటే బాగుంది. క్వాలిటీ కూడా బాగుంటుంది. వాళ్ళు నంబర్ 1 క్వాలిటీ వేస్తారు. సరుకు కూడా మంచి సరుకు తీసుకొస్తారు. హైదరాబాద్ నుంచి కానీ ఆర్మూర్ నుంచి కానీ మంచి సరుకు తీసుకొచ్చి వాడుతుంటారు. ఏ ఒక కల్తీ ఉండదు. నిజాయితీ ఫుడ్ ఉంటుంది. దాని మంచి బ్రాండ్ రన్ చేస్తారు. ఇప్పుడు మేము మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ఈ ఫుడ్ ని ప్రమోట్ చేస్తున్నాము. మా బ్రాండ్ పెట్టుకుని కదా. మీరు మా కస్టమర్స్ కి ఏం చెప్తారు? మీరు ఎలా ట్రస్ట్ చేయొచ్చు? ఇప్పుడు నాకు కొంతమంది 10 మంది కస్టమర్స్ ఉన్నారు. నేను నమ్మొచ్చాను, నేను కళ్ళారా చూసాను కాబట్టి నమ్ముతున్నా. ఓకే వీళ్ళు ఏమి వాడు, మరి వాళ్ళు ఎక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి మీరు ఇచ్చే కాన్ఫిడెన్స్ ఏంటి? నమ్మొచ్చు అంటారు మా కస్టమర్స్ కూడా. అంతే నమ్మాలి. ఎందుకంటే మోసం చేసి మనుషులు కాదండి. అలా వ్యాపారం క్వాలిటీ నెంబర్ 1 అండి. కాబట్టి నమ్మం తప్పదు. విగ్రహాల్లో ఇన్ని బ్రాండ్లు ఉన్నాయి కానీ మెయింటెనెన్స్ ఎవరు ఏ బ్రాండ్ కి లేదు. దుగ్గిరాలంటేనే పసుపు కదా మనకి. అది పైపెచ్చు ఈ బ్రాండ్ కూడా సేల్స్ ఎక్కువ. డైలీ మామూలు విడిగా కూడా చాలా మంది తీసుకెళ్తారు. ఎక్కువగా విడిగా కూడా ఇస్తారు. ఇది నేలలో లేస్తే పచ్చకూడదు. అదే క్వాలిటీ రాంగ్ అయితే ఎరుపు వచ్చేస్తుంది. అలాగే టెస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మా కస్టమర్స్. తీసేసి క్వాలిటీ వాడిచ్చి చేస్తారు కాబట్టి టెస్ట్ కూడా ఉండదు. చాలా బాగుంటది.
నేను చెక్ చేసుకుంటే ఒకటి నెల కానీ పుష్ప వస్తుంది. అదే దాస్ రకం అయితే కల్తీ అయితే ఎర్రగా వచ్చేస్తుంది. అదొకటే టెస్ట్ అంటారు. అయితే నేను మా కస్టమర్స్కి అదే చెప్తాను, మీరు టెస్ట్ చేసుకోవాలంటే ఇలా టెస్ట్ చేసుకోండి, బయట మార్కెట్ నుంచి కొనండి, ఇలా టెస్ట్ చేసుకోండి, మీకు ఏది బెస్ట్ అయితే తీసుకోండి, అంతే కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.